అవును, రోజు మీ ఇంటికి పనికొస్తా అంటే అందరు నన్ను దొంగని చూసినట్టు చూస్తారు. కాలు రెక్కలు పని చేయకపోతే రోడ్డు మీద అడక తినన్న బతుకుతా గానీ గిసుంటి పాప పని అయితే నేను చెయ్య. నా మొగుడు వచ్చిన కాడ నుంచి ఏదో కష్టం చేసుకుంటా బతుకుతున్నా. ఇప్పటికిప్పుడు పసుపు పట్టుకుని పోసం మగుల్లో జరమన్నా సొత్తా. నేనైతే అస్సలు దిగలే. అరే నువ్వు తీసినావని ఎవరన్నారే? నువ్వు ఆగయ్యా. అదే వాళ్ళే ఏదేదో అనేసుకుంటే ఎట్లా? ఏందే నువ్వు తీయలే నువ్వు అంటావు, ఆడు తీయని ఆడంటాడు. ఈయనైతే మా ఇంటికే రాలేదంటాడు. మరి ఏమైందంటావు? ఎవరు తీయంది ఏమైందంటారు? మేమే ఇంట్లో దాచుకుని పోయిందని చెప్తున్నావా? చెప్పండి. అంటే మీ ఇంటి వాళ్ళందరూ మంచి ఉన్నారు, ఒక బయట వాళ్ళం మేము దొంగలమైనవా? మీ ఇంటి వాళ్ళ దొంగతనం చేయాలని నమ్మకం ఏముంది? ఏంటిరా? అరే నేను ముడ్డి కింద 20 ఏం లేవు. ఇప్పుడు ఏం కథ, పెద్ద బండి ఫోను దోస్తులు, వీడు వడే కథ తెలియదా? వీడే దొంగతనం చేయలే అని నమ్మకం ఏముంది? అబ్బో నువ్వు పెద్ద సంసారి పొక్కవు. ఇక నువ్వేసే లంగేశాల గురించి నేను చెప్పన్నా? నువ్వెంత ఓలేగా నువ్వు ఊరందరికి తెలియదనుకుంటున్నావా? నువ్వు మా మామగాను అని చెప్పుకొని ఇక నాకే ఇజ్జత్ అనిపిస్తాంది. అసొంటిది నువ్వు నాకు చెప్పేంత మొగుడు అయినవా? దొడ్డి కోదే ముడ్డి కూడా సక్క కట్టుకోరాదు. నువ్వు నా గురించి చెప్పడం ఆయన వారా? బరాబర్ అంట. అయితే ఎప్పుడు ఏం చెప్తావు? అరే నీలో లేదు, ఆడ చెప్పుకోవద్దు, నాకు చెప్పండి. మీరు అసలు మనుషులారా? సొంత మనిషి కష్టాల్లో ఉంటే వెనకుండి సపోర్ట్ చేయాల్సింది పోయి నా మీద పంచాయతీ పెట్టిస్తారా? నన్నే బద్నాం చేస్తారా మీరంతా? ఏం మనుషులరా మీరంతా? అని చూడరా, ఆడరా మనిషి అంటే. మామ ఇప్పుడు నా గురించి ఎందుకు కొనిరాదు మామ? నీ గురించి నేను మాట్లాడాలి. రేయ్ వాడికి నాకు ఏ సంబంధం లేకున్నా ముందు నుండి నా వెనుకున్నాడు రా. దాన్ని అర్థం చేసుకున్నాడు రా. ఆడిని చూసి నేర్చుకోడరా. మరి సంక నాకినా మీకు సిగ్గు రాదురా. వర్ణియా కోసం పాడుగాను. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? వారి గురించి తెలవాలి కానీ వారి నోట్లు వచ్చేవద్దు. నువ్వు ఎవరిని పడితే ఇట్లా గొర్రెల అందరు ఆడుకుంటారు నిన్ను. గొర్రె ఆడేం చేసిండ్రా? ఏం చేసిండు అని అడుగు. ఏమైందిరా? ఏమైందా? నీ బిడ్డను వేసుకుని ఊళ్ళో లంగ తిరుగుతున్నాయి. ఏం మాట్లాడుతున్నాను? ఏ రోజు తుమ్మల కొట్టబోతుండు. తుమ్మలకి పోతురా? గలీజ్ పనులు చేస్తురు. రేయ్ ఏం మాట్లాడుతున్నారా నువ్వు? రేయ్ నా బిడ్డ గురించి తప్పు మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకు తెలియదు. నేనేం తప్పు మాట్లాడినా? ఉన్న విషయం మాట్లాడినా. ఒక్క మాట నోట్లోకి వెళ్తే ఈ ఊరందరి ముందు నరికి నేను ఇక్కడ బొంద పెడతా. ఏ అడుగు అన్నీ అడుగు. ఆడినే ఉన్నాడు, ఈ బిడ్డినే ఉన్నది, నేనే ఉన్నా. ఈ తప్పనొప్పి చెప్పులు మెడకేసుకుని ఊళ్ళో ఎరుగు తప్ప ఇదంతా అబద్ధం అని చెప్పు. చెప్పాడు నోరు ఇక్కడే మూయిపిరా. చూడరా ఇప్పుడు అది చెప్తాడు. ఆడు చెప్తాడు ఊరంతా ఇంటది. ఇను మాట్లాడవేంద్రా? సప్పుడు చేయవేంద్రా? ఇది అబద్ధం అని చెప్పురా. అంటే మామ అది అయ్యా అంటే మీరందరూ కలిసి నన్ను పంచారు దానా ఎక్కడి ముండా నా కడుపులో చెడపుట్టినావు కదే. నీకేం తక్కువ చేశానే? ఈ జాతి తక్కువ లంచా కొడుకుతో తిరుగుతావే నువ్వు? ఇప్పుడేమంటావు? ముందుగా నీ ఇంటి వాళ్ళని చక్క పెట్టుకో. పోరా లంబడి కొడక. నన్ను లంబడి కొడుకు అంటావా? అంటారా? పోరా దొంగ లంబడి కొడక. ఏం మాట్లాడుతున్నావు? నా పిసలేసిందా? అడుక్కు తినే పాడు కావరా అన్నా. మాటలు మంచిగా రాని అన్నా. దొంగవరా నువ్వు? ఆ మొగండి దొంగ అంటవా? నిన్ను
ఏయ్ ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నారు వాళ్ళు అమ్మిడి కొడక దోస్తులని రోజు వాళ్ళ సంకనాగినికి పోతున్నారు నువ్వు తిరిగిపోతూ బాడు ఆహా నేను తిరుగుతానే వస్తాందా నువ్వు చేసినప్పుడు లేదా మేము ఊర్లో లేనప్పుడు మీ దోసుగాళ్ళని తెచ్చుకొని తాగి తందనాలు అన్నప్పుడు లేదా నువ్వు చేస్తలేదు గాని నేను తిరుగుతానే వస్తాందా అట్లా అంటే నువ్వు కూడా తాగుపోతానువే రేయ్ ఏం నుండు నన్ను తాగుపోతుంటావరా నువ్వు పొద్దంతా పనికి పోయి సాయంకాలం శాతకాగా 90 దాటితే నేను తాగుపోతానా ఇప్పుడే నన్ను నేను మాట్లాడితే పెద్దయ్యకి ఇదేం చేస్తాడో నన్ను రేయ్ నువ్వు ఇంట్లో వచ్చి పోరా పోరా ఏమయ్యా ఆడడికి పోతారు చెప్పు గీసి కట్ల ఏడుకోమంటానవరా మొయ్, మొయ్. రేయ్, పోరా ఇంట్లో పోరా పో పోతా భయమా ఆ పో పోయి బయలు దుంకి సావు ముందు నుండి నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా మనం ఎంతలు ఉండాలనో అంతలనే ఉండాలి అని ఇన్ని రోజులు అన్నని ఎగేసుకొని తిరిగినావు ఇప్పుడు అన్నేమో సున్నం పెట్టిండు ఊకో రాదే ఊకేదో అడుగుతావు. అబ్బో అన్ననంటే పౌరుషం పొడసుకొస్తుందే గింత జరిగిన సిగ్గు రాదా నీకు అన్నను అనేసరికి ఎక్కడ లేని పౌరుషం ఈయనకి అరే ఒక పిష్ ముక్క చెప్పరా. అరే తమ్ముడు ఒక షాప్ కదే అది సరే గాని మీ బాముచ్చి ఏడాకి వచ్చిందిరా బావా బడిగాడా మన పేరు నా ముందరే తగురా వాడు మనిషి వంద పుట్టుకనా ఏ నిజులే వయసు అంటే ఇప్పుడేమో లొల్లి పెట్టుకుంటారు తర్వాత మీరే కలిసిపోతారు చెప్పిన గారా అని పేరెత్తదని ఏ వీళ్ళు ఒకటేరా చూసే మనమే పిచ్చోళ్ళం వీడున్న వీళ్ళ బావ కలవకుంటే నన్ను అడుగు వీళ్ళ బావ సంక వీడిపోయి నాకకుంటే నన్ను అడుగు ఏయ్, ఇంకొకసారి అని పేరు నమ్ముకుంటే తినవనుకో ఇది నీ గొంతులో దింపి సంపుతా నీ అవ్వా. ఏంద్రా వీడు? నీకు తెలియదు వాడి గురించి వాడు మనిషి వంద పుట్టుక సంతవేదరా విని ఊకో ఒక బిడ్డ అయిపోయింది 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 కదలకు అయిపోయింది చూడు అయిపోయింది అయిపోయింది ఊకో ఊకో. ఏమిరా ఇంత చేస్తున్నావు వేడోకమ్మా. మీ ఇంటి పెద్ద మనిషి అయిపోయింది చూడు. మీ అన్నకు ఒక మాటనా చెప్పవారా అగో మాటలోనే వచ్చేసిండు ఏయ్, ఊకో. ఎవడన్నా ఎవడికన్నా ఏ ముఖం పెట్టుకుని వచ్చిండు ఆ ఇంట్లో పాలేరు లెక్క పనిచేసిన ఊడిగం చేసిన సొంత కుటుంబం కంటే ఎక్కువ విలువిచ్చిన అసొంటిది 10 మందిలో నన్ను దొంగ అన్నాడు వానికి నాకు సంబంధమే లేదు అసలు వెళ్ళిపోమని చెప్పండి ఊకో ఊకోమన్నానా ఏయ్, మొయ్. ఊకో సంధ్య కాలేజీకి వెళ్ళి ఎలగబెట్టింది చాలు మా పరువు తీసినాం ఇంట్లో పో ఏంది నాన్న నేను నీ పరువు తీసినా మరి నువ్వు చేసింది ఏంది నాన్న ఇన్ని రోజులు వంతో రాసుకొని పూసుకొని తిరిగినావు కన్న కొడుకులాంటోడు అన్నావు సొంత మనిషిలా కలిసి ఉన్నావు ఒకే కంచంలో తిన్నావు ఒకే మంచం మీద పన్నావు ఇవన్నీ చేసేటప్పుడు గుర్తుకురాని వాని జాతి నీ బిడ్డ కడికొచ్చేసరికి మాత్రం గుర్తుకొచ్చిందా ఇన్ని రోజులు మా నాన్న అమ్మాయి కూడా చాలా మంచోడు అని అనుకునేదాన్ని కానీ నువ్వు నేను అనుకున్నంత మంచోడువేం కాదు నాన్న నువ్వు కూడా అందరిలాగే మామూలు మనిషివి అనిపించుకున్నావు వాడు జాతి తక్కువడు కావచ్చు కానీ చెడ్డోడు మాత్రం కాదు మీరనుకుంటున్నట్టు వాడెవరిని మోసం చేయలేదు వాడెంత అద్దన్నా నేనే వాని వెనకాల పిచ్చిదా లెక్క తిరిగినా నన్ను ప్రేమించమని టార్చర్ పెట్టినా అది నీకు తెలిస్తే నువ్వు ఎక్కడ బాధపడతావో అని అద్దన్నాడు చివరికి సూసైడ్ చేసుకుంటా అంటే గాని వాడు ఒప్పుకోలేదు అదే వాని ప్లేస్ లో ఇంకొకడు ఉండుంటే ఈ పాటికి నన్ను ఇష్టం వచ్చినట్టు అద్దులే నువ్వు తట్టుకోలేవు అయినా వానికి నాకన్నా మా అందరికన్నా నువ్వంటే చాలా ఇష్టం నానా
ఇన్ని రోజులు వానికి ఎవ్వరు లేకపోయినా నువ్వున్నవని అందరికీ గొప్పగా చెప్పుకునేటోడు, ఓ ధైర్యంతో బతికేటోడు. కానీ నువ్వు ఒక్క మాటతో బతికుండగానే చంపేసినావు కదా నాన్న. రాములు, ఏంది ఇంత రాత్రి అయినా ఇన్నే ఉన్నావు? ఇంటికి పోవాలనిపిస్తలేదన్నా. హ, నాతోనైతే లేదు. రోజు ఏదో వెళ్తే ఎట్లుండేటోళ్ళమన్నా. ఆ రోజులే వేరు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా కలిసి పంచుకునేటోళ్ళం. అట్లాంటిది ఒక్కడు చేసిన తప్పుకి అందరూ కొట్టుకుని విడిపోవడం నాకు నచ్చుతలేదన్నా. పోతే పోయిందన్నా ముష్టి బంగారం. నా కాడ లేదనుకుంటా. అయినా తీసుకుంది ఎవడు? మా వాళ్ళల్లో ఒకడే కదా, బయటోడు కాదు కదా. ఉంచుకొని రేపే ఆడ దగ్గర పోతా. అయిపోయిందేదో అయిపోయిందని చెప్తా. నాకు అది కావాలన్నా. నా కుటుంబం కంటే నాకేది ఎక్కువ కాదు.